ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరూ మాట్లాడేశారు సినిమా గురించి, కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. కాకపోతే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ వెంకటరెడ్డి గారు, ప్రొడ్యూసర్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ సక్సెస్ఫుల్గా, కలర్ఫుల్గా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ముందుకు వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. కంగ్రాచులేషన్ సార్. మీకు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా యూ విల్ హ్యావ్ ఎ ఫుటింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అది ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు, హర్షిక బ్యానర్ అన్నది డెఫినెట్గా ఇండస్ట్రీలో మీరు ఖచ్చితంగా సెటిల్ అవుతారు, గోల్డెన్ సినిమాలు చేస్తారు. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. మీరు అప్పుడు ఇక డాలస్ నుంచి హైదరాబాద్ సపరేట్ ఫ్లైట్ కొనుక్కోవడమే. అండ్ నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడు ప్రమోద్ హర్ష. నాకు ఈ కుర్రాడు ఎప్పుడు పరిచయం అంటే ఉంగరాల రాంబాబు అనే సినిమా చేస్తున్నాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకొని, అప్రెంటిస్, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా ఎవరి పక్కన కూర్చోవాలి, ఏం చేయాలి, అసలు ఎటు తిరగాలి అని తిరుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా నేను డైరెక్ట్ చేయబోతుంటా, నువ్వు మనం కలిసాం కదా అంటే, అవును సార్ నేనే సార్ అన్నాడు. అరే అప్పుడేమో అంత అమాయకంగా ఉన్నావు, ఇప్పుడేమో అసలు టోటల్ ట్రాన్స్ఫర్మేషను. అసలు ప్రమోద్ హర్ష నేనా, నువ్వు కథ చెప్తావా నాకు ఇప్పుడు చెప్పు అయితే అని ఎక్సైట్మెంట్తో కూర్చున్నా. చాలా అద్భుతంగా చెప్పాడు కథ. అంటే బహుశా మనం చెప్తుంటాం కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. అలా నేను ఆ రోజున ప్రమోద్ హర్షను చూసి అమాయకుడు నేర్చుకోవడానికి ఇంకా బోల్డ్ అని ఏళ్ళు పడతాయి అనుకున్నాను. బట్ నో, హీ హాస్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ హాస్ కమ్. అండ్ ఆయన వచ్చి చాలా చక్కటి కథ చెప్పాడు, చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కథ చెప్పాడు. సో హర్ష, ప్రమోద్ హర్ష, నువ్వు ఖచ్చితంగా ఈ రాబోయే తరానికి సంవత్సరానికి మినిమం 2 సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరం సినిమాలు, బోల్డ్ అవసరం. బోల్డ్ మంది థియేటర్కి వచ్చి చూడాలి. నీలాంటి బాగా ఎంటర్టైన్ చేసి చెప్పే కథకుడు రావాలి, దర్శకుడు రావాలి. పైగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఒక యాక్టర్ దగ్గర నుంచి ఏదైతే ఆ సీన్లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఆ విద్య ఎక్కడ పట్టాడో నాకు తెలియదు, కానీ యూర్ గ్రేట్ అండ్ కీప్ దట్. ఆ విద్యను జాగ్రత్తగా పెట్టుకో, పైకి వస్తావు, రావాలి. 2 సినిమాలు, కనీసం ఒక్క సినిమా ఇవ్వు నాకు అందులో. సో ఇక రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ సినిమాలో శివ కందుకూరి గారి ఫాదర్. ఓకే, లొకేషన్కి వచ్చేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చేవాడు. సరే, అది లొకేషన్ సంగతి అన్నీ తర్వాత వదిలేండి. ఈరోజు స్టేజ్ మీద కొడుకు మీద ఉన్న ప్రేమంతో చూసారా ఎంత చక్కగా చూపించాడు. ద కైండ్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ అండ్ ది కాన్ఫిడెన్స్. ఈ చాయ్వాలా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ మా అందరికంటే ఆయనకి ఎక్కువ ఉంది. బికాస్ హీ లవ్స్ హిస్ సన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. సార్ రియలీ గ్రేట్ సార్. అంటే మీ కైండ్ ఆఫ్ డిస్కషన్ కానివ్వండి, మీ అబ్బాయితోటి ఈ చాయ్వాలా గురించి, సీన్స్ గురించి నాకు తెలిసి అంత డెప్త్తో ఇన్వాల్వ్ అయ్యి చేసే ఫాదర్ చాలా తక్కువ. సో మీ తాలూకు బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ రాక్. చాయ్వాలా డెఫినెట్గా జనాల్లో గ్యారంటీగా వెళ్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్.